రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పిఎస్ లిమిట్స్ లో దారి దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు. జడ్చర్లలో అర్ధరాత్రి 7 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి స్టీల్ వ్యాపారి డ్రైవర్ మధు అని గుర్తించారు. వికారాబాద్ వెళ్లి నగదు తీసుకొస్తున్న విషయాన్ని మధు తన గ్యాంగ్ కు చెప్పారు. తర్వాత మధు సాయిబాబాపై దాడి చేసినట్లు నటించి దుండగులు నగదు బ్యాగుతో పరారయ్యారని తెలిపారు పోలీసులు. మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ వికారాబాద్ లో తనకు కావాల్సిన 40 లక్షల కోసం డ్రైవర్ మధు సాయిబాబాను శుక్రవారం ఉదయం పంపారు. వారిద్దరూ డబ్బు తీసుకుని వస్తుండగా హుసేన్పూర్ పర్వేత దగ్గర వెనక నుంచి ఢీకొట్టింది కారు. కొద్ది దూరం వెళ్లాక కారు బోల్తా పడడంతో 8.5 లక్షలు వదిలేసి మిగతా డబ్బులతో పరారయ్యారు. నిందితుల కోసం 4 బృందాలతో గాలింపు చేపట్టి జడ్చర్లలో పట్టుకున్నారు పోలీసులు. ఇంకొక గ్రూప్ ఆఫ్ 4 పీపుల్ వచ్చి ఆ కార్కి డాష్ కొట్టి ఆగిపోయినాక వాళ్ళతో గొడవ పెట్టి కొట్టేసి ఏదో సబ్స్టెన్స్ ఒకటి వాళ్ళ ఐజ్లో వేసేసి ఉన్న క్యాష్ అబౌట్ 40 lakhs అది తీసుకొని పారిపోయారు. కొంచెం ముందు వెళ్ళినాక ఈ కార్ ఓవర్టర్న్ అయిపోయింది. స్పీడ్లో వీళ్ళు కంట్రోల్ చేయపోక అది ఓవర్టర్న్ అయిపోయింది. సో వాళ్ళు ఆ కార్ నుంచి బయటకు వచ్చారు. కొంచెం క్యాష్ అవన్నీ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేసిన ఇంకొక కార్ విచ్ వాజ్ అబ్జర్వింగ్ దిస్ ఫస్ట్ కార్కి అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చేదాన్ని ఆ కార్లో కూర్చొని అందరూ అక్కడ నుంచి సీన్ నుంచి వెళ్ళిపోయి దే కేమ్ టు క్లోజ్ టు గచ్చిబౌలి. అక్కడ గచ్చిబౌలి ముందు ఐ థింక్ దే కేమ్ టు నార్సింగి అండ్ అక్కడ ఫ్రమ్ దేర్ దే స్ప్లిట్ అప్ ఇంటూ గ్రూప్స్. దెన్ అగైన్ గచ్చిబౌలి వచ్చారు. అక్కడ మళ్ళీ స్ప్లిట్ అప్ అయ్యి 2 of them went try to go towards ముంబై. ఇంకొకరు అక్కడ బహదూర్పుర సైడ్ వెళ్ళిపోయారు. ఒకడు టువర్డ్స్ జడ్చర్ల వెళ్ళిపోయారు. ఇంకొకరు బెంగళూరు సైడ్, మళ్ళీ ఇంకొకరు కూడా అటు సైడ్ వెళ్ళిపోయారు. సో డిఫరెంట్ పీపుల్ ట్రై టు స్ప్లిట్ అప్ అండ్ గో అవే. సో ఈ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయ్యి వెంటనే లోకల్ రాజన్ నగర్ డీసీపీ, దెన్ సిసిఎస్ టీమ్స్, ఎస్ఓటి టీమ్స్, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ నుంచి అందరూ స్పాట్కి వెళ్ళారు. బికాజ్ మనకి అక్కడ కార్ విచ్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అక్కడే దొరికింది. సో అక్కడ నుంచి మనం ఈ ట్రేసింగ్ స్టార్ట్ చేసాం. సో మల్టిపుల్ టీమ్స్ తయారు చేసాము అండ్ బై నైట్ ఆల్మోస్ట్ బై 11:30 ఆల్మోస్ట్ ఆల్ ది అఫెండర్స్ వర్ అప్రిహెండెడ్. దీంట్లో స్టోరీ ఏమంటే ఈ person who used to go and collect cash, he used to go regularly different places cash collect చేయడానికి వెళ్ళేవాడు. సో ఆయన వాడేసి ఒక ట్యాక్సీ ఉండేది. ఆ ట్యాక్సీ డ్రైవర్ పేరు మధు. సో ఆయన ఏం చేసేవాడు, ఆ మధు యూస్ టు అబ్జర్వ్ దిస్ పర్సన్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్ టు కలెక్ట్ ట్యాక్స్. సో ఆయనకి ఐడియా వచ్చింది. సో ఆయన ఫ్రెండ్స్ ద్వారా మిగతా ఇలాగా లైక్ మైండెడ్ ఫ్రెండ్స్కి చెప్పి ఈరోజు ఒకటి ఇలాగా క్యాష్ కలెక్షన్కి ఒక వర్క్ ఉంది, వెళ్ళి ప్లాన్ చేసి ఈ బండి రాబ్ చేస్తే మంచి క్యాష్ దొరుకుతుందని ప్లాన్ చేసుకున్నారు. సో దీంట్లో మనం టోటలీ వీ హ్యావ్ అరెస్టెడ్ 7 offenders. ఆ 7 offendersలో 4 of them హ్యావ్ ప్రయర్ క్రిమినల్ హిస్టరీ. చీటింగ్ కేసెస్ ఉన్నాయి, కొందరి మీద హెచ్బి కేసెస్ ఉన్నాయి, ఒకటి మీద డెకాయిటీ కేసు కూడా ఉంది. మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ మల్టిపుల్ టీమ్స్ వెంటనే పెట్టేసి డిఫరెంట్ ప్లేసెస్లో చెక్ చేసి సంగారెడ్డి పోలీస్ హెల్ప్ కూడా తీసుకున్నాం. బికాజ్ ఈ బాంబే వెళ్ళిన రూట్లో బస్సెస్ అటు వెళ్ళినప్పుడు సంగారెడ్డి పోలీస్ హెల్ప్ కూడా తీసుకున్నాం. సో దీంతో ఈ అన్ని కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో వీ వర్ ఏబుల్ టు ఫినిష్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్ విదిన్ 12 hours లోపల ఆల్మోస్ట్ ఫినిష్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్. సో వీళ్ళు కస్టడీలో ఉన్నారు. సమ్ క్యాష్ ఆల్సో హ్యాస్ బీన్ రికవర్డ్. దాంట్లో అక్కడ బండి టర్టిల్ అయినాక అక్కడ కూడా కొన్ని లోకల్స్ కూడా మాకు తెలుస్తుంది కొంచెం అక్కడ ఉన్న క్యాష్ కూడా వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోయారు. సో దాని మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ తీసుకుంటాం.